నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 95. మనకి ఒక దీర్ఘచతురస్రాకార దిమ్మ యొక్క సంపూర్ణ తల వైశాల్యం 7488 చదరపు సెంటీమీటర్లు. సో పొడవు వెడల్పు ఎత్తులు ఈ నిష్పత్తిలో ఉన్నాయి. సో దాని వెడల్పు కనుక్కోమంటున్నారు. అంటే పొడవు వెడల్పు అంటే ఇక్కడ 3కి సంబంధించిన వెడల్పుని కనుక్కోమంటున్నారు. సో ఇక్కడ మనకు పొడవు వెడల్పు ఎత్తులు ఏ నిష్పత్తిలో ఉన్నాయంటే 4:3:2. నేను ఇక్కడ దీన్ని ఇలా తీసుకుంటున్నాను, 4x:3x:2x తీసుకుంటున్నాను. అయితే దాని యొక్క సంపూర్ణ తల వైశాల్యం మనకి ఇచ్చింది కదా. సో ఫార్ములా ఏంటి? సంపూర్ణ తల వైశాల్యానికి ఫార్ములా 2 × L × B ప్లస్ B × H ప్లస్ H × L. సో దీని వాల్యూ మనకు ఆల్రెడీ ఇచ్చిండు. ఎంత ఇచ్చిండు? 7488. సో 2 తోటి మళ్ళీ క్యాన్సిల్ చేస్తే కనుక మనకు వచ్చే వాల్యూ ఎంత వస్తుంది? సో 2 3s 2 7s 2 4s 2 4s. సో మనకి ఇక్కడ మనకు ఆల్రెడీ పొడవు వెడల్పు అండ్ ఎత్తులు మనం ఈ రకంగా తీసుకుంటాం కాబట్టి వీటితో మల్టిప్లై చేసేస్తే L × B అంటే 4 4 × 12 12 × x². నెక్స్ట్ x × x కదా. నెక్స్ట్ B × H అంటే 3 2 6 6 అండ్ x². నెక్స్ట్ H × L అంటే 2x × 4x అంటే 8x² = 3744. ఇప్పుడు మనం యాడ్ చేస్తే మనకు వచ్చే వాల్యూ ఎంత అవుతుంది? 12 + 8 20 + 6 26 x² = 3744. సో x² మనం ఇక్కడ ఈ 26 నుంచి తీసుకెళ్తే కనుక సో 3744 26 26 1s 24 26 మనం తీసేస్తే ఎంత వస్తుంది? 1 నెక్స్ట్ 1 4 26 4 చదవండి. నెక్స్ట్ 4 2s 8 అంటే 104. సో 1 0 నెక్స్ట్ 4 తీసేస్తే మళ్ళీ 4. సో 104. సో మనకు వచ్చింది ఎంత? x² వాల్యూ అనేది 144 వచ్చింది. దెన్ x = ఏమవుతుంది? 12² కదా. సో x వాల్యూ 12 అవుతుంది. మనకు కావాల్సింది ఏంటి? వెడల్పు అంటే ఏంటి? B = 3x కదా. సో 3 × 12 36 ద ఆన్సర్. సో ఆన్సర్ 4 is the right answer.